ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, విశాఖ కేజీహెచ్ విషయంలో ఒక గిరిజనుడి ఆవేదన సభ దృష్టిలోకి తీసుకురావాలనుకుంటున్నాను అధ్యక్ష. కొండగారి ప్రవీణ్ కుమార్ అనే యువకుడు 15/1/2017న యాక్సిడెంట్ అవడం జరిగింది అధ్యక్ష నా నియోజకవర్గంలో. అయితే యాక్సిడెంట్ అయితే పార్వతీపురం ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ నుంచి కేజీహెచ్కి రిఫర్ చేయడం జరిగింది అధ్యక్ష. అక్కడికి వెళ్ళిన తర్వాత కేజీహెచ్కి వెళ్ళిన తర్వాత లంచాల పర్వం ఏ రకంగా కేజీహెచ్లో ఉందన్నది ఆయన ఆవేదన నాకు తెలియజేయడం జరిగింది అధ్యక్ష. ఏరియా హాస్పిటల్ నుంచి కేజీహెచ్ అంబులెన్స్కి 5,000 రూపాయలు, స్కానింగ్కి 2,000 రూపాయలు, ఐసీయూలో పెట్టినప్పుడు కాపలాదారునికి 1,000 రూపాయలు, పీఎం రిపోర్టు ఎంటర్ చేయడానికి 1,000 రూపాయలు, రిపోర్ట్ తెచ్చిన వ్యక్తికి 1,000 రూపాయలు, పీఎం చేసినటువంటి తోటికి 1,000 రూపాయలు, డాక్టర్కి 2,000 రూపాయలు, బాడీ ప్యాకింగ్ క్లాత్కి 3,000 రూపాయలు, డెడ్ బాడీని కేజీహెచ్ నుంచి గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండకి తీసుకెళ్లడానికి అంబులెన్స్కి 12,000 రూపాయలు అవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, మొత్తం చూస్తే దాదాపు 35,000 రూపాయలు ఒక గిరిజనుడు కేజీహెచ్లో వెళితే ఈ రకంగా లంచాల రూపంలో జలగల రక్తాన్ని పిండినట్టుగా గిరిజనుల రక్తం పిండినట్టుగా పిండడం జరుగుతుంది అధ్యక్ష. నిజంగా గిరిజనుల ఆవేదన ఎంత దారుణంగా ఉంది అనంటే కేజీహెచ్కి వెళ్తే కనీసం వాళ్ళ దగ్గర వాళ్ళ జేబులో 2,000 రూపాయలు కూడా ఉండవు అధ్యక్ష. కానీ ఈ రకంగా 30,000 నుంచి 40,000 రూపాయలు గిరిజనుల నుంచి కేజీహెచ్లో అవినీతి రూపంలో దోచేస్తుంటే ఏ రకంగా గిరిజన సంక్షేమానికి ఈ ప్రభుత్వం పాటుపడుతుందని మేము అనుకోవాలి అధ్యక్ష. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం సభ సాక్షిగా, గిరిజనులకి ఈ రూపంగా లంచాల రూపంలో కేజీహెచ్లో ఎవరైతే ఈ చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకొని గిరిజనుల సంక్షేమం కోసం ఇంకా మెరుగైన చర్యలు చేపట్టాలని ఈ సభ ద్వారా మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యురాలు చెప్పిన విషయాన్ని నోట్ చేసుకున్నాము. సంబంధిత శాఖ మంత్రి తెలియజెప్పి తగిన చర్య తీసుకుంటాము. ఆనందరావు గారు. నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైనటువంటి అమలాపురం పట్టణంలో 100 పడకల ఆసుపత్రి ఉంది అధ్యక్ష. ఈ ఆసుపత్రి సుమారు 5 నియోజకవర్గాలకి ఇది ప్రధాన ఆసుపత్రి అధ్యక్ష. అలాగే అమలాపురం ఏరియా ఆసుపత్రి అక్కడి నుంచి రాజమండ్రి పోవాలన్నా, సమీపంలో కాకినాడ పోవాలన్నా 70 కిలోమీటర్ల దూరం అధ్యక్ష. అందుకని ఆ ఆసుపత్రి చూసుకుంటే అధ్యక్ష, గత 10 ఏళ్ల కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆ ఆసుపత్రిలో ఎలాంటి వైద్యం కానీ ఎలాంటి డాక్టర్ కానీ లేరు అధ్యక్ష. ఆ ఆసుపత్రిని గత 2004కు ముందు మామూలుగా ఉన్నటువంటి చిన్న ఆసుపత్రిని 4 కోట్ల రూపాయలతో అప్పటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో 100 పడకల ఆసుపత్రిగా మార్చారు అధ్యక్ష. మార్చిన తర్వాత ఆసుపత్రిలో ఈ యొక్క ప్రసూతి వైద్యం కానీ, అలాగే మరి పురుడు కేసులు కానీ, డాక్టర్లు కానీ, పెద్ద ఆపరేషన్లు కానీ ఇవన్నీ బాగా జరిగాయి అధ్యక్ష గతంలో. అలా జరిగిన తర్వాత ఇదంతా వాస్తవ రిపోర్ట్ అధ్యక్ష. ఈ 2004 నుంచి 2014 వరకు ఈ గత 10 ఏళ్ల కాంగ్రెస్ గవర్నమెంట్ చూస్తే అధ్యక్ష, అక్కడ ఓపీ చూస్తే మొత్తం డాక్టర్లు ఆ ఆసుపత్రిలో 24 మంది ఉన్నారు అధ్యక్ష. 24 మంది డాక్టర్లు ఉన్న ఆసుపత్రిలో కేవలం 4 ఉండేవారు అధ్యక్ష. అలాగే ఓపీ చూస్తే రోజుకి 60 మంది ఉండేవారు అధ్యక్ష. ఎందుకంటే 5 అసెంబ్లీ నియోజకవర్గాలు సుమారు లక్షలాది మంది జనానికి ఒకటే ఆసుపత్రి అధ్యక్ష. అలాంటి ఆసుపత్రిలో ఈరోజు మరి ఈ 2.5 సంవత్సరాల గవర్నమెంట్లో చూస్తే అధ్యక్ష, ఇప్పుడు రోజుకి మరి సుమారుగా 600 మంది అవుట్ పేషెంట్లు వస్తున్నారు అధ్యక్ష ఆసుపత్రికి. అలానే ఆపరేషన్ చూసుకుంటే అధ్యక్ష, నేను 2014కు ముందు ఒకరోజు ఇది కూడా ఒక కేస్ స్టడీ అధ్యక్ష, ఉదాహరణ చెప్తున్నా అధ్యక్ష. నైట్ 1 గంటకు ఒక అబ్బాయి ఫోన్ చేసి ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో నా భార్యను తీసుకొచ్చాను పురుడికి, ఇక్కడ పురుడు పోయినంటున్నారు, మీరు రావాలన్నా అంటే నేను నైట్ 1 గంటకు ఆసుపత్రికి వెళ్ళిన అధ్యక్ష. వెళ్తే ఎందుకు మీరు పురుడు పోయారు అడిగితే డాక్టర్లు ఏం చెప్పారంటే, డాక్టర్లు లేరండి, కాబట్టి కనీసం మత్తు డాక్టర్ లేరండి, మత్తు డాక్టర్ గారు ఉంటే మేము పురుడు పోయగలం
ఆయన కూడా లేరు, సర్జన్ కూడా లేరు, మేము పురుడు పోయలేమని చెప్పారు అధ్యక్ష. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆసుపత్రిని ఈ 2 నెలల గవర్నమెంట్లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వం వారికి మరి నివేదించుకుంటే ఈ రోజు ఆ ఆసుపత్రిలో 18 మంది డాక్టర్లు ఉన్నారు అధ్యక్ష. 18 డాక్టర్లతో మరి పురుడు కూడా పోయినటువంటి ఆ ఆసుపత్రిలో ఈ రోజు చూస్తే మీరు నెలకి 200 మంది పురుడు పోస్తున్నారు అధ్యక్ష. సంవత్సరానికి 2400 మంది పేద మహిళలు ప్రైవేట్ వైద్యానికి పోకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈవేళ పురుడు పోసుకుంటున్నటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలో దక్కింది అధ్యక్ష రోజు. అందుకని ఈ రోజు ముఖ్యమంత్రి గారికి ఆ సందర్భంగా నేను మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకటే కోరుతున్నాను అధ్యక్ష, అటు కాకినాడకి ఇటు రాజమండ్రికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి ఎమర్జెన్సీ వైద్యం వచ్చినప్పుడు మా ప్రాంతానికి తీవ్ర నష్టంగా ఉంది కాబట్టి ఆ ఆసుపత్రి యొక్క స్థాయిని సూపర్ స్పెషాలిటీ స్థాయికి పెంచాలని, అలాంటి వైద్యాన్ని ఏర్పాటు చేయాలని మీ ద్వారాగా గౌరవ మంత్రి గారు కోరుకున్నాను అధ్యక్ష. మినిస్టర్ గౌరవ సభ్యులు అతి ప్రధానమైన విషయాన్ని ప్రస్తావించారు. చాలా మంచి సమస్య. తప్పకుండా సంబంధిత శాఖ మంత్రి తెలియజెప్పి తగిన చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. నారాయణ స్వామి గారు. అధ్యక్ష, నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక వందనాలు అర్పిస్తున్నాను. దయచేసి ఈ సభలో ఏం మాట్లాడినా నిజాలు చెప్పే సభ సార్. ఎవరు మాట్లాడినా నిజాలు చెప్తారు కాబట్టి ఒక 2 నిమిషాలు నాకు మీరు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. గత 0 అవర్సే మీరు గంటల పడి మాట్లాడొచ్చు, మేము మా సబ్జెక్ట్ మాట్లాడాలంటే 0 అవర్స్. సబ్జెక్ట్లో రండి సార్. మమ్మల్ని కూడా మాట్లాడినివ్వండి స్వామి. సబ్జెక్ట్ సార్, సబ్జెక్ట్ గత సార్ సబ్జెక్ట్లో మీరు చెప్పాలి. సబ్జెక్ట్ చెప్పండి సార్. అయిపోయిందా ఇంకా ఉందా? డబ్బుల సంఖ్యలో కోట్లు మీరు కూడా డిపాజిట్లు కోల్పోయినారు. నిశ్శబ్దంగా రండి. మీరు కూడా డిపాజిట్లు కోల్పోయినారు. నారాయణ సార్ మీరు సబ్జెక్ట్ రండి. మీరు కూడా చాలా డిపాజిట్లు కోల్పోయిన ఘనత మీకుంది. కిరణ్ కుమార్ రెడ్డితో కూడా కలిసి మీరు పోటీ చేస్తే కూడా డిపాజిట్లు కోల్పోయినారు. నారాయణ స్వామి గారు సబ్జెక్ట్లో రండి. సార్ గత బడ్జెట్ సమావేశంలో కూడా చిత్తూరు జిల్లాలో గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం నేను ఆవేదన కూడా మీకు ఇంతకుముందుగానే తెలియపరుస్తున్నాను. రిజర్వ్ కాన్స్టిట్యున్సీకి సంబంధించింది ఎన్టీఆర్ జలాశయం. ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఎన్టీఆర్ జలాశయం నిర్మించారు సార్. అక్కడి నుంచి 33 ట్యాంక్స్ ఉంటే దానికి లింక్ ఛానల్స్ అని ఏర్పాటు చేయాలని చెప్పేసి గత 15 సంవత్సరాలుగా దానిపైన పోరాడుతూ ఉన్నారు. అక్కడ ల్యాండ్ అక్విజిషన్ చేశారు, మొత్తం డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది, ఎస్టిమేట్లు వేశారు. మళ్ళీ ఎందుకో దాన్ని టెండర్ కూడా పిలవకుండా మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు. గత బడ్జెట్ సమావేశాల్లో కూడా నేను మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేసినప్పుడు ఖచ్చితంగా దీన్ని మేము ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇంతవరకు ఎక్కడ వేసిన గొంగిలి అక్కడనే ఉంది సార్. ఇరిగేషన్ కి చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నాము. మేము వచ్చినాక ఇరిగేషన్ అంతా పూర్తయింది, ప్రతి ఒక్కరికి కూడా నీళ్లు ఇప్పిస్తున్నామనే ఘనత మాకుందని చెప్పేసి ఈ సభలో ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటన చేస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి గారి యొక్క జిల్లా చిత్తూరు జిల్లా, మరి ఎన్టీఆర్ పేరు పెట్టుకుని ఎన్టీఆర్ పేరు పైన నిర్మించినటువంటి జలాశయం నుంచి నీళ్లు ఇప్పిస్తే అక్కడ రైతులు పెనుమూరు కానీ జీడీ నెల్లూరు కానీ ఎదురుపం కానీ ట్యాంకులంతా పూర్తిగా నిండుతుంది, రైతులు బాగుపడతారు, నీటి సమస్య కూడా పోతుంది. మరి దానికి ఎందుకు మీరు ఎస్టిమేషన్ వేసి శాంక్షన్ చేసిందని ఎందుకు పోస్ట్ పోన్ చేస్తున్నారు? దాన్ని ఎందుకు పూర్తి చేయలేదో సభ ద్వారా మీ ద్వారా సభని నేను మంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా. గౌరవ శాసనసభ్యులు చెప్పిన విషయాన్ని నోట్ చేసుకున్న అధ్యక్ష, జలవనరుల శాఖ మంత్రులకు చెప్పి తగిన నిర్ణయం తీసుకుంటాం అధ్యక్ష. జవహర్ గారు. క్వశ్చన్ అవర్ లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి వేయాల్సి
వారి దయ వల్ల వాయిదా పడుతూ వస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు అధ్యక్ష. ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేస్తున్నటువంటి పిఎంపీలు కానీ ఆర్ఎంపీలు కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను కూడా బలోపేతం చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి వైద్య సహాయం అందుతుందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష, యాదృచ్ఛికంగానైనా ఎక్కువ మంది సభ్యులు వైద్యం గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఈరోజు ఏదైతే వైద్యశాలకు సంబంధించి అధ్యక్ష డాక్టర్ల నియామకం విషయంలో వాళ్ళకి ఇచ్చే కాంట్రాక్ట్ జీతాలు సరిపోవట్లేదని ఎక్కువ మంది రావట్లేదు అధ్యక్ష. మీ ద్వారా ప్రభుత్వానికి ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, దయచేసి వారికి వేతనాలు పెంచి ఎక్కువ మంది వైద్యశాలలకు వచ్చే విధంగా డాక్టర్లని నియమించే విధంగా కృషి చేయవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు చాలా మంచి విషయాన్ని ప్రస్తావన తెచ్చారు. ఈ ఆర్ఎంపీల విషయం నేను కూడా గౌరవ అధ్యక్షుడిగా కొన్నాళ్ళు పనిచేశాను కాబట్టి ఈ ప్రధానమైన సమస్యను వైద్య శాఖ మంత్రి దృష్టికి తీసుకొచ్చి తగిన చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. రక్షణ నిధి గారు. మాట్లాడుతున్నాం. మా నియోజకవర్గంలో మరి హౌసింగ్ 108 ఇళ్ళు కాలిపోయిన అధ్యక్ష. 2014 నుంచి ఇప్పుడు వరకు కూడా ఒక్క ఇల్లు మంజూరు చేయలేదు అధ్యక్ష. ఎందుకంటే అవన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఇళ్ళు సార్. దానిలో 105 మంది కాలిపోయిన ఇళ్లలో ఒక్కరు కూడా ఇల్లు నిర్మించుకునే పనిలో బాధ్యత లేక వాళ్ళకి పట్టాలు వేసుకునే ఓపిక లేక వాళ్ళందరూ కూడా నివసిస్తున్నారు అధ్యక్ష. మేము కోరేది ఒక్కటే, మరి వాళ్ళకి ఎందుకు ఆపారంటే గ్రామ సభల్లో జన్మభూమి కమిటీ వాళ్ళు మరి ఇళ్ళన్నీ కూడా ఇవ్వట్లేదని హౌసింగ్ అయ్యి కానీ గట్టిగా అడిగితే వాళ్ళు బీపీ వచ్చి పడిపోతున్నారు, కానీ వాళ్ళు మాత్రం ఇల్లు ఇవ్వట్లేదు అధ్యక్ష. మేము కోరేది ఒకటే, ఈ ప్రభుత్వాన్ని ఎవరైతే ఇల్లు కాలిపోయి ఇల్లు కోల్పోయారో వాళ్ళందరూ కూడా 108 మంది, దీంట్లో 35 మంది ఎస్సీలు ఉన్నారు సార్, 35 మంది ఎస్సీలు ఉన్నారు సార్. మరి 108 మంది ఇవన్నీ కూడా చాలా పేదవాళ్ళు. వాళ్ళందరూ కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష, తక్షణం గౌరవ మంత్రి గారి ద్వారా ఇళ్లు మంజూరు చేసి వాళ్ళకి ఈ యొక్క వర్షాకాలం వస్తుంది మళ్ళీ జూన్ నెలలో త్వరగా మంజూరు చేస్తే వాళ్ళు ఇళ్లు నిర్మించే భాగ్యం ఉంటుందని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాం సార్. అధ్యక్ష, ఒకటి గంపలగూడెం విలేజీలో మరి ఈ సంవత్సరం మరి స్పీడ్ చాలా నకిలీ ఇత్తనాలు వచ్చినాయి సార్. 70 మంది రైతులు 400 ఎకరాలు వాళ్ళు కాయక నష్టపోయారు అధ్యక్ష. మీ ద్వారా తెలియజేస్తున్న మంత్రి గారికి మన గౌరవ మంత్రి గారు తిరువురు గారు వచ్చారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు, మరి మంత్రి గారికి కూడా తెలియజేశాను. వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చే విధంగా గౌరవ మంత్రి గారికి మీ ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పిన విషయాన్ని నోట్ చేసుకున్నాము. సంబంధిత శాఖ మంత్రి తెలియజెప్పి తగిన నిర్ణయం తీసుకుంటాం అధ్యక్ష. పి. శ్రీనివాసరెడ్డి గారు. శ్రీనివాసరెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గానికి సంబంధించి మండల ప్రధాన కేంద్రాల్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి అధ్యక్ష. నేను శాసనసభ్యుడైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ప్రధాన కేంద్రాల్లో ఉన్నటువంటి కోవూరులో కానీ బుచ్చిరెడ్డిపాలెంలో కానీ అదేవిధంగా ఇందుకూరుపేటలో ఉన్నటువంటి ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ని వైద్య విధాన పరిషత్తులో కలపని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి స్పందించి రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రత్యేకంగా ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ని వైద్య విధాన పరిషత్తులో కలిపిన దానికి నేను ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష, తమ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది, ఏదైతే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతినిత్యం కూడా 200-300 మంది ఓపీలు మరి అవుట్ పేషెంట్స్ వచ్చిపోతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి సరైనటువంటి నిధులు లేక ఈ యొక్క ప్రభుత్వ హాస్పిటల్స్ పూర్తిగా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి అధ్యక్ష. దాంతోపాటు వైద్య సిబ్బంది కొరత కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో తమరి ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది, ఏదైతే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ని వైద్య విధాన పరిషత్తులో కలిపిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ప్రత్యేకంగా మనం చేసేది, మరి ప్రత్యేకంగా 50 పడకల హాస్పిటల్ గా ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ని
తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే పూర్తి గ్రామీణ ప్రాంతాల అధ్యక్ష, గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి ఇతర ఎసులుబాటు కూడా లేనటువంటి పరిస్థితుల్లో తమరి ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ఈ యొక్క కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ సంబంధించి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ హాస్పిటల్స్ కి మరి అన్ని విధాలుగా సదుపాయాలు ఏర్పాటు చేయాలని తమరి ద్వారా మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. మినిస్టర్ అధ్యక్ష, గౌరవ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు అతి ప్రధానమైన విషయాన్ని ప్రస్తావించారు. ఈ విషయాన్ని నోట్ చేసుకున్నాము. సంబంధిత శాఖ మంత్రి తెలియజెప్పి తగిన నిర్ణయం తీసుకుంటాం. వెంకటరెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మరి నిన్న 18వ తారీఖు నుంచి తుపాకీ కొసన కాకి తీర్పు అనేది బ్రహ్మాండమైన సంపుటులు విడివాయని మా మాస్టారు పట్టణంలో పోకిరి రీల్ సీన్ బెజవాడలో రిపీటు భాగస్థల గొడవల్లో సిఐ ఓవర్ యాక్షన్ అనేసి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇది మాయని మచ్చండి. ఒక రియాలిటీ చేసే అతన్ని తీసుకుపోయి సినిమా పట్టీలో బెదిరించి ఈనాడు అతన్ని వేధించి ఏం చేస్తున్నా తెలియకుండా ఈనాడు ఎలాగున్నా ఒకసారి 18వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా వచ్చిన చంచలన వార్తలు చూస్తుంటే పోలీసు డిపార్ట్మెంట్ ఒక మాయను మచ్చండి. రక్షించవలసిన పోలీసులు ఈనాడు ఇలా చేస్తుంటే సామాన్యునికి ఎక్కడ న్యాయం జరుగుతుందని ఒకసారి ఆలోచించాలి సార్. ఇది కూడా సినిమా భక్తిలో జరిగింది. మీరు అందులో మీ ఏబిఎన్ ఛానల్ అండ్ ఆంధ్ర జ్యోతి ఈనాడు బ్రహ్మాండంగా వచ్చింది సార్. ఇది వేరే ఇంకో పేపర్లో వస్తే ఇది మీరేదో కావాల్సిన వచ్చింది. కాబట్టి దీన్ని మీరు న్యాయం చేసి దీని వెనుక ఎవరి హస్తం ఉందో అందరినీ కూడా నాయకులైనా ఎవరైనా కూడా చర్యలు తీసుకొని మిమ్మల్ని అందరి మీ ద్వారా గవర్నమెంట్ కోరుతున్నాను సార్. మినిస్టర్ గారు. ఇంకొక ఇష్యూ సార్. ఇలాగే 1948లో స్వచ్ఛంద సేవ అనే దాని మీద హోంగార్డ్స్ తీసుకున్నారు సార్. మరి స్వచ్ఛంద సేవను తీసివేసి మమ్మల్ని కూడా రెగ్యులర్ చేసి ఈ రాష్ట్రంలో ఉండే 1500 మంది హోంగార్డులను కూడా భద్రత ఏర్పాటు చేయవలసిందిగా కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను సార్. మినిస్టర్ గారు. గౌరవ శాసనసభ్యులు శ్రీ వెంకటరెడ్డి గారు చెప్పిన విషయాన్ని నోట్ చేసుకున్నాం అధ్యక్ష. హోంశాఖ మంత్రికి తెలియజెప్పి తగిన నిర్ణయం తీసుకుంటాం అధ్యక్ష. శంకర్ యాదవ్ గారు. అధ్యక్ష, చిత్తూరు జిల్లా తమ్మలపల్లి నియోజకవర్గం గౌరవ ముఖ్యమంత్రి గారు జన్మభూమి కార్యక్రమానికి మా నియోజకవర్గానికి వచ్చినప్పుడు వెనుకబడిన ప్రాంతమైన మా నియోజకవర్గానికి ఎంతో పేద విద్యార్థులందరూ కూడా కర్ణాటకకి పోయి చదువుకునే పరిస్థితి అధ్యక్ష. మాకు డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేశారు. మొట్టమొదటిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. కానీ ఇంతవరకు ఫైనాన్షియల్లో ఇంతవరకు క్లియర్ కాలేదు అధ్యక్ష. కనీసం ఈ అకాడమిక్ ఇయర్ కన్నా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాం, ప్రభుత్వ దృష్టి తీసుకొస్తున్నాం. అకాడమిక్ ఇయర్కి తప్పకుండా మాకు శాంక్షన్ ఇచ్చి కాలేజీ ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం కోరుతూ మరోసారి మా తమ్మలపల్లి వర్గానికి 40 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మాకు డిగ్రీ కాలేజు అభివృద్ధి కార్యక్రమాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష. దయపెట్టి ఈ జూన్లోగా ఈ కాలేజీకి కూడా పర్మిషన్ ఇప్పిస్తారని చెప్పి తమ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నారు. మినిస్టర్ గారు. గౌరవ శాసనసభ్యులు శ్రీ శంకర్ యాదవ్ గారు చెప్పిన విషయాన్ని నోట్ చేసుకున్నాం అధ్యక్ష. విద్యాశాఖ మంత్రికి చెప్పి తగిన నిర్ణయం తీసుకుంటారు అధ్యక్ష. సంజయ్ గారు. అధ్యక్ష, ఈ సంవత్సరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అమరావతిలో 125 అడుగుల విగ్రహాన్ని పెడతామని చెప్పారు. మరి అంబేద్కర్ గారి 120వ జయంతి ఉత్సవాల్ని ఘనంగా జరుపుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అయితే దురదృష్టం ఏంటంటే ఇక్కడ కొత్త అసెంబ్లీలో అడుగడినాం, మన గడ్డలో మనం అసెంబ్లీ జరుపుకుంటున్నాం. ఈ అసెంబ్లీలో
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ఎక్కడైనా ఉంచుంటే దళిత ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడ ఈ భారత రాజ్యాంగ నిర్మాతకి ఇచ్చిన గౌరవాన్ని బాగుండదని కోరుకుంటాను. ఇకనైనా ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఈ అసెంబ్లీలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటాన్ని పెడితే బాగుంటుందని కోరుకుంటాను అధ్యక్ష. తర్వాత నియోజకవర్గ విషయానికి వస్తే అధ్యక్ష, సూళ్లూరుపేట నియోజకవర్గంలో కాళగి నదిలో ఒక ఆనకట్ట ఏర్పాటు చేసి నది ద్వారా సూళ్లూరుపేట, తడ, దొరాసత్ర మండలాలని ఆగనయా ఏమైంది చెప్పండి ఆగండి అధ్యక్ష. 3 మండలాల్లోని సుమారు 14 చెరువులకి నెరికాల ద్వారా నీటి సరఫరా జరిగేట్టుగా వరద నీళ్ళని మళ్లించి వ్యవసాయానికి నీటి ఆధారాన్ని కల్పించేట్టుగా ఏర్పాటు చేసింది అధ్యక్ష. మంత్రి గారు మరి అధ్యక్ష ఒక నిమిషం అధ్యక్ష, విషయం చెప్పండి అధ్యక్ష. ఆ నది కాలువ పొడిపోయింది. నది కాలువని సెల్ట్ రిమూవల్ చేయాల్సిన అవసరం ఉంది. అది అనేకాంతం కూడా అయిపోయింది అధ్యక్ష. టౌన్లో సూళ్లూరుపేట పట్టణంలో సుమారు 5 కిలోమీటర్లు ప్రవహిస్తామంటే దానిలోకి డ్రైనేజ్ అంతా కలిపేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు. పొడిపోయింది, మరి అనేకాంతం అయిపోయింది. దాని అంతా కూడా ఎంకరేజ్మెంట్ తీర్చేసి ఎంకరేజ్మెంట్స్ని రిమూవ్ చేసి ఆ కాలువని ఏర్పాటు చేస్తే సుమారు 20,000 ఎకరాలకి నీరు అందే ఆస్కారం ఉంది. కాబట్టి తగిన చర్యలు మంత్రి గారి ద్వారా తీసుకోవాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. మంత్రి గారు గౌరవ శాసనసభ్యులు చెప్పిన విషయాన్ని నోట్ చేసుకునే అధ్యక్ష. సంబంధిత శాఖ మంత్రికి తెలియజెప్పి తగిన నిర్ణయం తీసుకుంటాం అధ్యక్ష. కదిరి బాబురావు కనిగిరి నియోజకవర్గంలో డయాలసిస్ బాధితులు చాలా ఎక్కువ మంది ఉన్నారు అధ్యక్ష. కంపారిటివ్లీ 13 జిల్లాలతో కంపేర్ చేస్తే పోయినసారి సీఎం గారు కనిగిరి వచ్చినప్పుడు మీకు డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తానని చెప్పిన ప్రకారంగా సీఎం గారు 10 బెడెడ్ డయాలసిస్ సెంటర్ ని కనిగిరి ఏరియా హాస్పిటల్ కి మంజూరు చేయడం కూడా జరిగింది అధ్యక్ష. కాకపోతే 10 బెడెడ్ 10 బెడెడ్ సరిపోదు అధ్యక్ష అక్కడ. ఎందుకంటే డయాలసిస్ పేషెంట్లు ఆంధ్ర రాష్ట్రంలోనే చాలా ఎక్కువ మంది ఉండే పేషెంట్స్ ఎక్కువ మంది ఉండే ప్రాంతం కనిగిరి నియోజకవర్గం అధ్యక్ష. కాబట్టి ఆ 10 బెడెడ్ దాన్ని 20 బెడెడ్ అయినా చేస్తే కొంచెం డయాలసిస్ పేషెంట్లకి కొంచెం సానుకూలంగా ఉంటుందని మీ ద్వారా నేను కన్సర్న్ మంత్రి గారికి కానీ ముఖ్యమంత్రికి కానీ వినియోగించుకుంటాను అధ్యక్ష. ఏదేమైనా సరే మీరు ఆ 20 బెడ్ హాస్పిటల్లో త్వరగా మంజూరు చేయవలసిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఆ విధంగా చేస్తే కొంచెం మంత్రి గారు పేషెంట్స్ కి అవకాశం ఉంటుందని కూడా మీ తరఫు తెలియజేస్తున్నాను అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు కదిరి బాబురావు గారు చెప్పిన విషయాన్ని నోట్ చేసుకున్నాము. సంబంధిత శాఖ మంత్రికి తెలియజెప్పి తగిన నిర్ణయం తీసుకుంటాం అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు అందరూ చూస్తున్నాం అధ్యక్ష హోంగార్డ్స్ పరిస్థితి. ఇప్పుడే సహచర సభ్యులు కూడా చెప్పడం జరిగింది. ఆ హోంగార్డ్స్ పరిస్థితి చూస్తే అధ్యక్ష మన రాష్ట్రంలో 15,000 మంది ఉన్నారు అధ్యక్ష. ఈ 15,000 మంది కూడా పొద్దుటి నుంచి రాత్రి వరకు సేవలు అందిస్తున్నారు అధ్యక్ష. కానీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే వాళ్ళు రిక్రూట్మెంట్ సమయంలో ఆ చట్టంలో స్వచ్ఛంద సేవ అని ఉంది అధ్యక్ష. ఆ స్వచ్ఛంద సేవ అని మాట ఉన్నమలాన్ని వాళ్ళని రెగ్యులరైజ్ చేయడానికి ఇబ్బంది వచ్చింది అధ్యక్ష. అందుకు ఒక అమెండ్మెంట్ ద్వారా ఆ స్వచ్ఛంద సేవ అనేది తీసేసి ప్రభుత్వం వాళ్ళని రెగ్యులరైజ్ చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక విషయం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం 2014 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పింది అధ్యక్ష. అదొకటే కాకుండా అధ్యక్ష 2016 తిరుపతి మహాసభలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వారిని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు అధ్యక్ష. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు చూస్తూనే ఉన్నారు అధ్యక్ష, కానీ ఇంకా అవ్వలేదు అధ్యక్ష. దయచేసి వాళ్ళకి జీతాలు కూడా పెంచవలసిన అవసరం ఉంది. తర్వాత వాళ్ళని రెగ్యులరైజ్ చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. లేకపోతే వాళ్ళు చాలా మానసిక క్షోభకి గురవుతున్నారు అధ్యక్ష. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని హోంమంత్రి గారిని నేను మీ ద్వారా కోరేది తప్పనిసరిగా
ఈ హోమ్ గార్డ్స్ కి న్యాయం చేయవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక విషయం, ఈ పోలీస్ సిబ్బందికి కూడా వాళ్ళకి సరి అయిన రీతిలో వారికి గృహ సదుపాయం లేదు అధ్యక్ష. అసలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. వాళ్ళు ఇల్లు చూస్తే చాలా పెచ్చులన్నీ ఊడిపోయి చాలా ఇబ్బందులకి గురవుతున్నప్పటికీ కూడా దాని మీద ప్రత్యేక దృష్టి మనం పెట్టవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ రెండు కూడా గౌరవ మంత్రివర్యులు దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక విషయం, ఎప్పుడైతే 0 అవర్లో క్వశ్చన్ పెట్టిన తర్వాత మాకు అన్ని రెగ్యులర్గా వచ్చేస్తాయని అనుకుంటున్నాం అధ్యక్ష. అవి కూడా రావటం లేదు అధ్యక్ష. అది కూడా తమ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. రెగ్యులర్ క్వశ్చన్స్ వేస్తే మాకు ఇంకొక ప్రాబ్లం ఉంది అధ్యక్ష. నాకు క్వశ్చన్స్ రావట్లేదు అధ్యక్ష. ఎన్నో క్వశ్చన్స్ పంపిస్తున్నాము, రావటం లేదు. మరి ఏం చేయాలో తెలియటం లేదు. అట్లాగే అధ్యక్ష, సభ్యులందరి గురించి కూడా నేను చెప్తున్నాను, బయట బాత్రూమ్లు ఉండట్లేదు అధ్యక్ష. ఎక్కడెక్కడో తిరుగుతున్నాం అధ్యక్ష, మొత్తం టాయిలెట్ గురించి. సభ్యులకి టాయిలెట్స్ కూడా సంబంధిత మంత్రివర్యుల దృష్టికి వెళ్లి సభ్యులకి కూడా టాయిలెట్స్ కొంచెం వచ్చేటట్టు చేయవలసిందిగా నేను కోరుతున్నాం అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు శ్రీ విష్ణుకుమార్ రాజు గారు అనేక రకమైన సూచనలు చేశారు. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకుంటాం అధ్యక్ష. రామాంజనేయ గారు. అధ్యక్ష గారికి నమస్కారం. మా భీమవరం నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందే పట్టణం. ఆ భీమవరం పట్టణానికి ప్రధాన సమస్య ట్రాఫిక్ సమస్య. దానికోసమే 2004 సంవత్సరంలోనే ఒక బైపాస్ రోడ్డు నిర్మించడం జరిగింది. కానీ ఆ బైపాస్ రోడ్డు రైల్వే క్రాసింగ్ ద్వారా వెళ్ళటం వలన రైల్వే గేట్ లేక ఆ బైపాస్ రోడ్డు వాడకంలోకి రాలేదు. దానివల్ల ట్రాఫిక్ ప్రధాన సమస్యగా తయారైంది. ముఖ్యమంత్రి గారు వెంటనే చర్య తీసుకుని ఆ రైల్వే గేట్ కానీ ఆర్ఓబి కానీ నిర్మించినట్లయితే భీమవరం పట్టణానికి ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుంది. దీనికోసం ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే నవ్యాంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత భీమవరానికి ఒక ప్రాముఖ్యత వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యంత వేగవంతంగా ఎదుగుతున్న పట్టణం. ఈ పట్టణానికి ట్రాఫిక్ ప్రధాన సమస్య. దాని మీద ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని గౌరవ మీ ద్వారా తెలియజేస్తున్నాం. మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పిన విషయాన్ని నోట్ చేసుకున్నాము. సంబంధిత ముఖ్యమంత్రి గారికి చెప్పి తగిన చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. కళావతి గారు. అధ్యక్ష, ముఖ్యంగా నా నియోజకవర్గంలో గిరిజన ప్రాంతాల్లో ఒక నర్సింగ్ కాలేజీని ఇస్తానని మంత్రి గారు చెప్పారు అధ్యక్ష. అయితే అలాగే పిహెచ్సిలు కూడా 3000 మందికి 3 పంచాయతీలకి సరిపడా సెంటర్స్లో పిహెచ్సిలను ఏర్పాటు చేస్తామన్నారు అధ్యక్ష. గతసారి అడిగాను, ఇప్పటికి కూడా దాన్ని ఇవ్వలేదు అధ్యక్ష. అలాగే ఇంకోటి ముఖ్యమైనది ఆరోగ్య భద్రత గురించి సీఎం రిలీఫ్ ఫండ్ గురించి నిధులు కేటాయించామంటున్నారు కదా అధ్యక్ష. అలాగే ఇప్పుడు స్టేట్ ఇల్నెస్ ఫండ్ అనేసి ఒకటి ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది అధ్యక్ష. ఆ స్టేట్ ఇల్నెస్ ఫండ్ అనేది మన కేజీహెచ్ లో ఇప్పుడు అది నిధులు కేటాయించకపోవడం వల్ల ఆరోగ్యశ్రీ పథకంలో కొంతవరకే అమౌంట్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఉదాహరణకి నీ రీప్లేస్మెంట్ మంత్రి గారు కూడా ఆపరేషన్ చేయించుకున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో. అలాగే ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ కూడా ఈ ఆరోగ్యశ్రీ పథకం కింద కొంత అమౌంట్ మాత్రమే అందడం వల్ల మిగతా అమౌంట్ ని ఈ స్టేట్ ఇల్నెస్ ఫండ్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అలాంటిది ఈ స్టేట్ ఇల్నెస్ ఫండ్ ని ఈ ప్రభుత్వంలో 3 సంవత్సరాల నుండి ఈ రిలీజ్ చేయకపోవడం వలన చాలా మంది ఈ మోకాళ్ళు ఆపరేషన్ చేసుకోవడానికి అర్హత లేకుండా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. దాన్ని తప్పనిసరిగా స్టేట్ ఇల్నెస్ ఫండ్ కూడా ఇలాగే సీఎం రిలీఫ్ ఫండ్ కి కేటాయించినట్టే ఆరోగ్య భద్రత కేటాయించినట్టే కేటాయింపులు తప్పనిసరిగా చేయవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు ఇదే కాకుండా పారాలసిస్ పేషెంట్లు చాలా మంది మా ప్రాంతంలో కూడా ఉన్నారు, అన్ని ప్రాంతాల్లో ఉన్నారు. వారికి ఎటువంటి ఆరోగ్యశ్రీలో పథకంకి వర్తింప చేయలేదు అధ్యక్ష. అలాగే వాళ్ళకి ఏజ్ తక్కువలోనే వచ్చినప్పటికీ వారికి పెన్షన్ సౌకర్యం కూడా కల్పించకపోవడం చాలా దారుణం అధ్యక్ష. కాబట్టి ఇవన్నిటినీ మీరు పరిగణలోకి తీసుకొని పిహెచ్సిల్లో కానీ ఏఎన్ఎంలు ఇప్పటి వరకు ఇంకా చాలా మంది ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. డాక్టర్స్ లేరు అధ్యక్ష పిహెచ్సిల్లో సిహెచ్సిల్లో. అలాగే నర్సింగ్ కూడా కొరత ఉంది అధ్యక్ష. కాబట్టి తప్పనిసరిగా నర్సింగ్ కాలేజీని కూడా
గ్రాంట్ చేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. స్టేట్ ఇల్నెస్ ఫండ్ మాత్రం తప్పనిసరిగా కేటాయింపు చేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యురాలు చెప్పిన విషయాన్ని నోట్ చేసుకున్నాము. సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి తెలియజెప్పి తగిన నిర్ణయం తీసుకుంటాం. రమేష్ గారు. అధ్యక్ష, మాది విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో 2000 నుంచి 2010 వరకు కూడా 20,000 ఎకరాలు పేద రైతుల నుంచి భూమి సేకరించడం జరిగింది అధ్యక్ష. అది ఏపీఐసికి కానీ బార్కు కానీ నేవల్ బేసిక్ కానీ ఇవ్వటం. పేద రైతులు ఆ రోజున 4 లక్షల నుంచి 6 లక్షలకు వాళ్ళ భూమి ఎకరా ఇస్తే వాళ్ళ పిల్లలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పి ముందుకు రావడం జరిగింది అధ్యక్ష. మరి ఈ రోజు వరకు కూడా మిగిలిన రైతుల భూములేమో ఎకరా ₹1,00,00,000 పెరిగితే 4 లక్షలు 6 లక్షలకు అమ్మిన వీళ్ళకి మాత్రం ఒక్క ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా వచ్చిన కంపెనీస్ కానీ ఏమి ఒక అవసరం పడుతున్న నేపథ్యం అధ్యక్ష. దయచేసి మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి సంబంధిత మంత్రి గారికి నా రిక్వెస్ట్ ఏమిటంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా గతంలో ఉన్న ప్రభుత్వాలు కానీ ఇప్పుడు మనం వచ్చిన తర్వాత కానీ ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ప్రజలు కొద్దిగా ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం అధ్యక్ష. దయచేసి ఎకరా 4 లక్షలకి 6 లక్షలు అమ్మిన రైతులకి వాళ్ళ కుటుంబంలో చదువుకున్న పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తే వాళ్ళు కూడా మనం గౌరవించుకున్న పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. లేకపోతే ఇవ్వన వాళ్ళు మిగిలిన భూములేమో ఎకరా ₹1,00,00,000 అయ్యి వాళ్ళు 4 లక్షలకు అమ్మేమన్న బాధ వాళ్ళలో రోజు రోజుకి పెరిగి విపరీతంగా ఒత్తిడి ఇస్తున్న నేపథ్యం అధ్యక్ష. దయచేసి మీ ద్వారా సంబంధిత మంత్రి గారిని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఉపాధి ఉద్యోగ అవకాశాలు వారికి ఇప్పించవలసిందిగా ప్రయారిటీలో వాళ్ళని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు చెప్పిన విషయాన్ని నోట్ చేసుకున్నాం. సంబంధిత శాఖ మంత్రికి తెలియజెప్పి తగిన చర్య తీసుకుంటాం. రోజా గారు. ధన్యవాదాలు అధ్యక్ష. చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గం. నా నియోజకవర్గంలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు అధ్యక్ష. ఎక్కువగా డైయింగ్ యూనిట్స్ ఉన్నాయి. దానివల్ల కలర్ వాటర్ అంతా కూడా భూమిలో ఇంకిపోయి వాటర్ అంతా కూడా విషపూరితమైంది. అది కేవలం నగిరి మున్సిపాలిటీ మాత్రమే కాకుండా రూరల్ మాంగాడు, ఎంకొత్తూరు, వేలావడి, బుగ్రహారం, అలాగే నింద్ర వరకు, ఇరుగువాయి, ఆరూరు వరకు అది కంటిన్యూ ఆ వాటర్ అలాగే స్ప్రెడ్ అవుతుంది అధ్యక్ష. గతంలో 2014 ముందు రాజశేఖర రెడ్డి గారు 14 కోట్లు మరి ఈటీపీ ప్లాంట్కి ఇష్యూ చేయడం జరిగింది. అది పూర్తి అవటం కూడా జరిగింది ఆయన బ్రతికుండగానే. కానీ అది తర్వాత కాలంలో దాన్ని ఓపెన్ చేయకుండా అలా ఇబ్బంది పెడుతూ వచ్చారు అధ్యక్ష. అండ్ 2014 ముందు హడావిడిగా ఓపెన్ చేయడానికి ట్రయల్ రన్ అంతా కూడా జరగటం, అంతలోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది అధ్యక్ష. ఆ తర్వాత ఇంతవరకు కూడా దాని గురించి పట్టించుకోలేదు. యాక్చువల్గా ఇది మున్సిపాలిటీలో 67,000 మంది ప్రజలున్నారు. అలాగే నేను చెప్పిన విలేజెస్ అన్ని కలిపి దాదాపుగా 50,000 మంది జనాభా, అంటే 1,20,000 మంది జనాభాకు సంబంధించిన ఈ పొల్యూటెడ్ వాటర్ ఆల్రెడీ ఈటీపీ ప్లాంట్ కట్టేసిన తర్వాత కూడా ఎందుకు ఓపెన్ చేయటం లేదో నాకు తెలియలేదు. ఎందుకంటే కొత్తగా నిధులు అడిగితే ఇవ్వడానికి బాధ ఉండొచ్చు, లేదా రాష్ట్రం విడిపోయిన నష్టాల్లో ఉన్నాం కాబట్టి ఇవ్వలేము అలా చెప్పొచ్చు. కానీ పూర్తయిన ప్రాజెక్టు మొదటి అసెంబ్లీ సెషన్ మనం హైదరాబాద్ లో జరుపుకున్నప్పుడు మా మున్సిపల్ చైర్మన్ శాంతి కుమార్ గారు వచ్చి సీఎం గారిని కలిసి మరి అది ఓపెనింగ్ గురించి మాట్లాడటం జరిగింది. అలాగే మా మున్సిపల్ మంత్రి ఎవరైతే ఉన్నారో నారాయణ గారు మన రాష్ట్రానికి, ఆయనకి చెప్పడం జరిగింది. అలాగే మా జిల్లా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అండ్ కలెక్టర్ గారికి కొన్ని 100 సార్లు చెప్పడం జరిగింది. అయినా కూడా ఏ కారణం చేత దీన్ని ఆపిపెట్టారో నాకైతే అర్థం కాలేదు. సో ప్రాజెక్ట్ పూర్తయింది, ట్రయల్ రన్ అయింది. ఇన్ని 1,20,000 మందికి సంబంధించిన ఈ విషపూరితమైన వాటర్ని వాళ్ళకి అందిస్తూ ఎందుకు కక్ష సాధింపు చర్యగా ముందుకెళ్తున్నారో అర్థం కాలేదు. ఇప్పటికైనా మీ ద్వారా కన్సర్న్ మినిస్టర్ దాన్ని ఓపెన్ చేసి ప్రజలకి మంచి నీరు భవిష్యత్తులో అయినా అందే విధంగా, భవిష్యత్ తరానికి ఒక మంచి నీళ్లు ఇచ్చే పద్ధతిలో మీరు ఓపెనింగ్ చేయిస్తారని ఆశిస్తున్నాను. మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యురాలు చెప్పిన విషయాన్ని నోట్ చేసుకున్నాము. సంబంధిత శాఖ మంత్రికి తెలియజెప్పి తగిన నిర్ణయం తీసుకుంటాం. 10 నిమిషాలు తేనేటి విరామం. టీ బ్రేక్.